హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక రెసిపీతో అయితే వచ్చేసాను. సో ఆ రెసిపీ ఏంటి అంటే వైట్ సాస్ పాస్తా అనమాట. సో ఈ రెసిపీ నేను మీకు చెప్పాలనుకుంటే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో మనం ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుని దాంట్లో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని నీళ్ళు అనేది మరక పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం దీంట్లోకి పాస్తా వేసుకొని ఒక 60-70% అయితే ఉడకనివ్వాలి. సో 100% అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 70-80% అయితే సరిపోతుంది. అండ్ అట్లా మంచిగా ఉడికిన తర్వాత మనం దీన్ని స్టెయిన్ చేసేసుకోవాలన్నమాట. సో 100% ఎందుకు వద్దు అంటున్నాను అంటే మనం ఎక్కువ ఉడికించుకుంటే పాస్తా అనేది విరిగిపోతుంది అనమాట. సో 70-80% అయితే సరిపోతుంది. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా సేమ్ షేప్లో ఉంటుంది, విరగకుండా. అంతే ఫ్రెండ్స్, పాస్తా ఉడికిన తర్వాత మనం ఒక ప్యాన్లోకి గీ వేసుకోవాలి. గీ అయినా లేకపోతే బటర్ అయినా వేసుకుని మనం వెజిటేబుల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ గీ వేసేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 70-60% అయిపోతే సరిపోతుందన్నమాట. సో లెసన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ అండ్ కార్న్ కూడా వేసుకుంటే పాస్తా అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ దాని తర్వాత 1 ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. సో మనం ఇది సేమ్ మెథడ్ ఇట్లానే ఫాలో అయిపోతే సేమ్ కెఫే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. క్రీమీ సూప్ పాస్తా చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే అంత ఎక్కువ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70-80% అయితే సరిపోతుంది. సో అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి తగిన అంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అండ్ మనకైతే ఆర్గానో ప్యాకెట్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆర్గానో ప్యాకెట్స్ అండ్ ఫ్లేక్స్ వేసుకుంటే పాస్తా అనేది చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. సేమ్ కెఫే స్టైల్లో టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న మైక్రోనీని అయితే వేసేసుకుని దీన్ని కూడా ఎక్కువసేపు అయితే అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సాల్ట్ అనేది చాలా మంచిగా పడుతుందన్నమాట పాస్తాకి. సో సేమ్ మీరు కూడా ఇదే మెథడ్లో ఫాలో అయిపోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ అండ్ బటర్ వేసేసుకోవాలి. సో బటర్ వేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం క్రీమ్ ప్రిపేర్ చేయడానికి, అంటే పాస్తా సూప్ క్రీమీ కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్రీమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించేస్తాము. సో అంతే ఫ్రెండ్స్, 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాక దీన్ని సేమ్ ఇదే కన్సిస్టెంట్లో తిప్పుకోవాలన్నమాట. మైదా వేసుకున్నాక స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకుని మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇదే మెథడ్లో అయితే మీరు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మైదా అనేది ప్యాన్కి అతుక్కుపోతుంది అనమాట. సో మైదా వేసిన తర్వాత సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అయితే అయిపోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇట్లా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పాలైతే వేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనం ఎందుకు కలుపుతున్నాము అంటే మైదా పిండి అనేది ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్ క్రీమీగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మనం దీన్ని ఎక్కువ పల్స్గా కూడా చేయకూడదు, ఎక్కువ చిక్కగా కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ఇది అనేది ఒక క్రీమీ వచ్చేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆర్గానో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ క్రీమ్ అనేది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకుంటే క్రీమీ పాస్తా అనేది చాలా టేస్టీగా అండ్ సేమ్ కెఫే స్టైల్లో వస్తుందన్నమాట. సో ఇవన్నీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ చీజీ పాస్తాలో అయితే డెఫినెట్గా చీజ్ వేసుకోవాలి. సో చీజ్ వద్దు అనుకున్న వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. సో ఇదైతే చీజీ క్రీమీ పాస్తా అనమాట. సో చీజ్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. సో ఎవరైతే చీజీగా కెఫే స్టైల్లో కావాలి అంటే ఇట్లా చేసుకోవచ్చు, అండ్ వితౌట్ చీజ్ కావాలన్నా సరే చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. సో మేమైతే ఇంట్లో బాగా చీజ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మేమైతే చీజీ క్రీమీ పాస్తా అయితే చేసేసాము ఈరోజు.
సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ కఫే స్టైల్లో మాత్రం వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్రీమ్ అనేది కొంచెం దగ్గరికి వచ్చేసింది. సో దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్న పాస్తా వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు మనం ఈ క్రీమీలోకి వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం క్రీమ్ ఏదైతే చేసామో అది తొందరగా చిక్కగా అయిపోతుంది అనమాట. సో అది చిక్కగా అవ్వకుండా ఉండాలి అంటే మనం సిమ్లోనే పెట్టుకుని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇట్లా బాగా కలుపుకున్నాక హాట్గా క్రీమీ పాస్తా అయితే సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనకి చీజీ అనేది చాలా ఇష్టం అయితే మనం ముందుగానే గ్రీట్ చేసుకుని పెట్టుకున్న చీజ్ కూడా పైన సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా అయితే పాస్తా అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అండ్ ఇట్లానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి.